మామూలుగా పెద్దోళ్ళందరూ Yeah. ఐస్ క్రీమ్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని కానీ వర్షాకాలంలో ఐస్ క్రీమ్స్ తినకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఇది ఎప్పుడైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు బ్రో? అంటే బిజినెస్ కోసం పెట్టారా? మీ క్వశ్చన్కి ఆన్సర్కి ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఇండియన్ ఫుడ్ అయితే కాదు కదా, ఒప్పుకుంటారా? వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. వెస్టర్న్ నుంచి వచ్చింది. మనకంటే తక్కువ చల్ల క్లైమేట్స్ అక్కడ ఉంటాయి, అది ఒప్పుకుంటారా? అవును. మరి అక్కడ వాళ్ళకి ఏం కానప్పుడు మనకి ఎందుకు కావాలండి? అంటే వాళ్ళ క్లైమేట్ కి అది అలవాటు. అంటే బాడీ ఒకటే కదా, బట్ వాళ్ళ రెసిస్టెన్స్ కొంత ఎక్కువ ఉండొచ్చు, ఆ క్లైమేట్ కి అలవాటు పడి ఉండొచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ మన బాడీ టెంపరేచర్ అయినా 33.6, వాళ్ళ బాడీ టెంపరేచర్ అయినా అంతే ఉంటుంది. బట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి రాజస్థాన్ లో ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ 50 degrees టెంపరేచర్ విత్ స్టాండ్ చేయగలుగుతారు, మనం చేయలేం. ఇట్స్ ఎ డిఫరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. మరి వాళ్ళ దగ్గర తిన్న ఐస్ క్రీములకి జలుబు చేయనప్పుడు, ఇష్యూస్ రానప్పుడు, హెల్త్ కాంప్లికేషన్స్ లేనప్పుడు మరి మన దగ్గర మాత్రం ఎందుకు వస్తున్నాయి? దీన్ని బట్టి ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రోడక్ట్ లో ఉంది. ఓకే, మనుషుల్లో లేదు, క్లైమేట్ లో లేదు, ప్రోడక్ట్ లో ఉంది. దాన్ని మనం కరెక్ట్ చేసి ఇస్తున్నాం అంతే. అంతకంటే మేము రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు. ఓకే.